హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? నేను మీ జగపతి. ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే 1 వీక్ క్రితం ఒకళ్ళు నన్ను ఛాలెంజ్ చేశారు. ఆర్గానిక్ ఫుడ్ అనేది నాకు కావాలి, అది అసలు ఎటువంటి మందులు కొట్టకుండా ఉండాలి, అసలు నేను నెట్ చెక్ చేసుకున్నా అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఖచ్చితంగా ఆర్గానిక్ ఫుడ్ అని నిర్ణయించుకోవాలి నేను అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అని చెప్పి చాలాసేపు ఆలోచించాను. ఆలోచించగా సరే చేద్దాం అని చెప్పి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఒక 1 వీక్ టైం అడిగాను. నేను 1 వీక్ టైం ఎందుకు అడిగానంటే నాకు వీక్ ఆఫ్ ఆ రోజే వచ్చింది కాబట్టి 1 వీక్ తర్వాత ఖచ్చితంగా మేము ఆర్గానిక్ ఫుడ్ తినిపిస్తానని చెప్పి మాటిచ్చి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసాం. మనం అనుకున్న 1 వీక్ టైం రానే వచ్చింది. నిన్న ఫ్రైడే, ఆ ఫ్రైడే రోజున వీళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ అనేది తినిపించాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం తినిపించాలి, వాళ్ళు ఏ టెస్ట్ చేయకూడదు కానీ ఒప్పుకోవాలి ఆర్గానిక్ ఫుడ్ అని. ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మా ఊరు గుర్తొచ్చింది. వెంటనే బండి తీశాను, మా ఊరు బయలుదేరాం. మా ఊరు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అంతా కూడా ఇంటికాడే స్పెండ్ చేసాం. ఇంటికాడ అందరిని పలకరించాము. సాయంత్రం 4:30 ఎండ తగ్గంగానే 2 కత్తులు తీసుకుని మా బ్యాచ్ని కేకేసి బయలుదేరాము ఇక చాలలోకి. చాలల్లో నడిచి ఓ 2 గంటల తర్వాత ఒక తాడి చెట్టు అయితే సెలెక్ట్ చేసాం. ఆ తాడి చెట్టు సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్ని గెలలు పడతాయని లెక్కేసుకుని ఇక మొదలెట్టాడండి మా వాడు. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చి పడింది. తాడి చెట్టు ఎక్కాలి. తాడి చెట్టు ఎక్కడానికి ఒక తాడు కావాలి లేదా ఒక బంధం కావాలి. అది ఎక్కడ దొరికిద్ది ఏంటని చుట్టూరు అంతా ఎతికేసాము. చివరాఖరికి ఒక బొంద దొరికింది, తాటి బొంద. అందులోంచి 2 తాటాకులు కోసుకొచ్చి మొత్తం శుభ్రంగా తీసి అంతా పెనవేయడానికి ట్రై చేశాడు. పెనవేసేలోపు మా వాళ్ళు చిన్న మ్యాజిక్ డైలాగులు ట్రై చేశారు. చూడండి, ఆ తాటాకులు 2 మూడేసుకొచ్చి బంధం పెనవేస్తున్నాడు. ఈ బంధం కాళ్ళ మొత్తం పెనేసిన తర్వాత శుభ్రంగా కట్టేసి ఒక రౌండ్ సర్కిల్లా చేస్తాడు. మేమైతే దాన్ని కాళ్ళ బంధం అంటాము. మా వాడు చూడండి ఎంత ఓపిక్గా చాలా జాగ్రత్తగా దాన్ని పెనవేస్తున్నాడు. అంతే నీట్గా చేయాలి, లేకపోతే పైకెక్కిన తర్వాత మధ్యలో తెగిపోయిద్ది. అంతని చాలా ఓపిక్గా దాన్ని మెలేసి కట్టాలి. మా వాడు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ దాంట్లో, అందుకని చాలా ఓపిక్గా కడుతున్నాడు. చూడండి, ఇలా కట్టడం కూడా ఒక ఆర్ట్. ఇది అందరికీ రాదు, ఇది చాలా ఓపిక్గా కట్టాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చాలా ఓపిక్గా కట్టేసాడు. దీని సహాయంతో మనం ఇప్పుడు తాడి చెట్టు ఎలా ఎక్కుతాడు ఏంటో చూద్దాము. చూడండి ఒకసారి, నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను తాడి చెట్టు ఎలా ఎక్కుతున్నాడు. కత్తి ఏమో నోట్లో పెట్టుకున్నాడు. తుండు సహాయంతో కాళ్ళ బంధంతో మనకి తాడి చెట్టు అనేది ఎక్కడం మొదలుపెట్టాడు. దీనివల్ల ఈ ఫుడ్ తింటే మనకి బాగా చలవ చేసేది. ఎవరికైనా ఒళ్ళు పేలిపోయి చిన్న పొక్కుల్లాగా వస్తే మనం బోరోప్లస్ అవి వాడతాం కదా. మా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాటర్ తీసుకెళ్ళి బాడీ మీద చల్లుతారు పిల్లలకి. అవి వెంటనే వితిన్ 1 day 2 daysలో మొత్తం మాడిపోయి నీట్గా అయిపోతుంది, ఆ పొక్కులే ఉండదు. ఇప్పుడంటే బోరోప్లస్ అలా చాలా బ్రాండ్స్ వచ్చేసింది, కానీ మేమైతే ముంజికాయ నీళ్ళే పోస్తాము. ముంజికాయ నీళ్ళు పోస్తే చాలా ఆరోగ్యం. ఇంకోటి, పిల్లలకి డైజెషన్ అవ్వకపోయినా ఇది త్వరగా డైజెషన్ అవుతుంది. ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం. మనకి వేసవి కాలంలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు సిటీలో ఏంటంటే రోడ్డు పక్కన 10 రూపాయలకి 50 రూపాయలకి అలా మనకి సంచులు అమ్ముతారు, కానీ బయట పల్లెటూరు అయితే ఒక 2-3 ఒక 5 ఫ్రెండ్స్ కలిసి ఇలా చాలాకి వెళ్ళిపోయి కోసుకు తెచ్చుకుని తింటూ ఉంటారు. ఇది పూర్తి ఆర్గానిక్, దీనికి మందులు అలాంటివి ఏవి ఉండవు. ఒక వేసవి కాలంలో దొరికిద్ది. ఎవరైనా మీరు ఇప్పటిదాకా ఒకవేళ టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుండిద్ది. టేస్ట్ అయితే నీళ్ళు అయితే చాలా తీయగా ఉంటాయి, అసలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి నీళ్ళు కూడా. మనోడు తాడి చెట్టు నుంచి దిగలేదు, ఇంకా కాయలు పడిపోయినాయి, మొదలెట్టేశారు మనోళ్ళు తినటం. ఆల్రెడీ కాయలు కోసేస్తున్నారు. ఇలా చూడండి, మనోడు ఎన్ని కాయలు దింపుతున్నాడు అని చెప్పి పైకి తలలు పెట్టి ఎలా చూస్తున్నారు మా వాళ్ళు. ఆల్రెడీ కాయలు స్టార్ట్ అయిపోయినాయి, 1-2 కూడా తినేశారు వీళ్ళు. చాలా రోజుల తర్వాత మా ఊరు వెళ్ళి నేను బాగా ఎంజాయ్ చేశాను. డేగా ఇది బాగా నిలిచిపోయింది, ఎందుకంటే నేను ఫుల్ ఎంజాయ్ చేశాను పూర్తిగా. ఇంకా ఈతకాయలు రాలేదు, ఈతకాయలు కూడా వచ్చినట్టు ఇంకా బాగా ఎంజాయ్ చేసే ఉండేవాడిని, తినేవాడిని గట్టిగా. బాగా ఎంజాయ్ చేశాను. చాలా స్వచ్ఛమైన గాలి. ఈ సిటీలో ఉండి ఆర్లు, మురికి నీళ్ళు, ఆ వాసన ఏమీ లేవు, దోమలు, చాలా బాగా ఫ్రీగా ఉంది. మీరు కూడా ఒకసారి టూర్స్కి వెళ్ళకుండా మీ సొంత ఊరు వెళ్ళి ఇలా ట్రై చేయండి వెళ్ళడానికి. ఇక మన ఛాలెంజ్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఆల్మోస్ట్ పల్లెటూరులో ఉండే వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది ఆర్గానిక్ ఫుడ్ ఏదో అనేది. అదేనండి మన తాటి ముంజలు. ఇదే తాటి ముంజలు మనకి ఆర్గానిక్ ఫుడ్. ఎవరో మందులు వేయరు వీటికి, అవి అందరికీ అయ్యే పెరుగుతాయి. అందుకని ఆర్గానిక్ ఫుడ్ అనేది మనకు ఆల్రెడీ దొరికేసింది. మనం కూడా నేచర్ని బాగా ఎంజాయ్ చేసాము.
అలాగే మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు ఏఐ ఫ్యాక్ట్స్ ఛానల్. ఇప్పటికే సబ్స్క్రైబర్స్ 3000 దాటేశారు. ఇంకా మీ వల్ల పెరుగుతారని నేను ఆశిస్తున్నాను. చూడండి అసలు ఎలా ఉందో పల్లెటూరు అనేది. చాలా వాతావరణం స్వచ్ఛంగా, మనుషులు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నారు. ఇంతకన్నా ఆర్గానిక్ మనుషులు ఎక్కడా దొరకరు, ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడా దొరకదు. మనం సిటీలో ఉండి మగ్గిపోవడం కన్నా ఒక్కసారి ఇక మన ఊరు, మన సొంత ఊరు, మన పల్లెటూరు అక్కడికి వెళ్ళి ట్రై చేయండి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. ఇంతకీ మీకు అసలు ఈ ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ డౌట్ వచ్చింది, ఎందుకు క్వశ్చన్ వచ్చిందని చెప్పలేదు కదా. లేదండి, లాస్ట్ 1 వీక్ క్రితం మా మిస్సెస్ బర్త్డే. ఆ రోజు మేము సాంప్రదాయ భోజనానికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు రెడ్ రైస్, బ్లాక్ రైస్, వైట్ రైస్ అని చెప్పి 3 రైసెస్ పెట్టారు ఆ రోజున. నాకు ఆ రోజు తినేటప్పుడు ఆమెకి డౌట్ వచ్చిందంట. నాకు సేమ్ ఇలాగే ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ దొరికిద్ది అని చెప్పి అడిగింది. సరే అయింది, 1 వీక్ టైం తీసుకున్నాను. 1 వీక్ టైం తీసుకున్న తర్వాత నేను మా ఊర్లో ముంజికాయలే మనకి బెస్ట్ ఆర్గానిక్ ఫుడ్ అని నిర్ణయించుకున్నాను. ఇంకేముంది, మనం స్టే చేసేది మచిలీపట్నం. మా ఊరు వచ్చేసరికి ఘంటసాల దగ్గర చిలకలపూడి. ఇక్కడ ఒక చిలకలపూడి ఉంది మచిలీపట్నం దగ్గర, అది కాదు మన ఘంటసాల దగ్గర చిలకలపూడి. నేనున్న చోటు నుంచి మా చిలకలపూడి మా సొంత ఊరికి మహా అయితే 36 కిలోమీటర్లు టైం పట్టింది. 36 కిలోమీటర్లు గట్టిగా బండి తోలితే 40 నిమిషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, లైక్